నెల్లూరు జిల్లా రాజకీయాల్లో నల్లపురెడ్డి కుటుంబానికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి హుందా రాజకీయాలు నడిపారు. శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు ఒకప్పుడు నెల్లూరు రాజకీయాలను శాసించారు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కుమారుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తండ్రికి ఉన్న గౌరవాన్ని మంటగలుపుతున్నారన్న ఆరోపణలున్నాయి. అందరూ అసహ్యించుకునేలా ప్రవర్తిస్తున్నారని, 10 మంది ముందు మాట్లాడుతున్నామన్న స్పృహ కూడా ఆయనకు ఉండడం లేదని పెద్ద ఎత్తున ప్రసన్న కుమార్ రెడ్డిపై విమర్శలు వస్తున్నాయి. కోవూరు నియోజకవర్గ వైసీపీ సమావేశంలో మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వ్యక్తిత్వంపై ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడారు. అత్యంత ఘోరంగా, నీచంగా ఓ మహిళ గురించి అనకూడని మాటలన్నీ అన్నారు. రాజకీయ అనుభవం, వయసు పెరుగుతున్నప్పుడు అందుకు అనుగుణంగా పెద్దరికంతో మెలగాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఇతరులకు ఆదర్శంగా నడుచుకోవాల్సింది పోయి ప్రత్యర్థులపై, అందులోనూ ఓ మహిళా నాయకురాలిపై అవాకులు చవాకులు పేలారాయన. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై నోరు పారేసుకున్నారు. అయితే ఆమెపై ప్రసన్న కుమార్ రెడ్డి తరచూ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ప్రశాంత్ రెడ్డి రెండో వివాహం చేసుకుంటే ప్రసన్న కుమార్ రెడ్డికి అభ్యంతరం ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. గత ఎన్నికల ప్రచారంలో ప్రశాంత్ రెడ్డి పెళ్లి వ్యవహారంపై పదే ప్రసన్న కుమార్ రెడ్డి అభ్యంతరకర కామెంట్స్ చేశారు. అయితే అప్పట్లో ప్రశాంత్ రెడ్డి తాను వేమిరెడ్డిని ఏ పరిస్థితిలో రెండో వివాహం చేసుకోవాల్సి వచ్చిందో వివరణ కూడా ఇచ్చారు. మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోదరుడిని ప్రశాంత్ రెడ్డి మొదటి వివాహం చేసుకున్నారు. సోమిరెడ్డి సోదరుడి ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యుల ఆమోదంతో వేమిరెడ్డిని రెండో వివాహం చేసుకున్నట్టు ప్రశాంత్ రెడ్డి అప్పట్లోనే వివరణ ఇచ్చారు. ప్రసన్న కుమార్ రెడ్డికి సోమిరెడ్డి సమీప బంధువు. ఆ రకంగా ప్రశాంత్ రెడ్డి కూడా ప్రసన్నకు దగ్గరి బంధువు అవుతారు. అయినా రాజకీయాల్లో మహిళ వ్యక్తిగత వ్యవహారాలపై ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శలు చేయడం సబబా? ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా ప్రశాంత్ రెడ్డిపై అవే విమర్శలు చేస్తున్నారాయన. నల్లపురెడ్డి టీడీపీలో గెలుపొంది ఆ తర్వాత వైసీపీలోకి మారారు. గెలుస్తూ ఓడుతూ ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి. ఆయన కోవూరు నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2024 ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై ఓడిపోయారు. తాజాగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై ఆయన అభ్యంతరకర, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ రెడ్డి అన్ని రంగాల్లో PhD చేశారని విమర్శించారు. ఆమె వ్యక్తిగత జీవితంపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకున్నారని, ఆమె చరిత్ర తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసని ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహం కలిగించాయి. ఇందుకే సోమవారం రాత్రి నెల్లూరులోని సుజాతమ్మ కాలనీలో ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో ఇంట్లోని ఫర్నిచర్, గాజు వస్తువులు, కారు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే దాడి సమయంలో ప్రసన్న కుమార్ ఇంట్లో లేరు. ఆయన తల్లి మాత్రం ఇంట్లోనే ఉన్నారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ప్రసన్న కుమార్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడారు. వైసీపీ అధినేత జగన్ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. ఈ ఘటనపై ఆరా తీశారు. ఇక వైసీపీ నాయకులు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇక వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఆమె భర్త ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి డబ్బు, అధికారంతో ఈ దాడులను ప్రోత్సహించారని, ఇది ప్రసన్న కుమార్ను హత్య చేసే కుట్రగా భావిస్తున్నామని ఆరోపించారు. వారు వేమిరెడ్డి దంపతులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని, తమ పదవులకు వారు రాజీనామా కూడా చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలను వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దాడుల సంస్కృతి తమది కాదని, ప్రసన్న కుమార్ రెడ్డి వల్ల గతంలో చాలా మంది బాధపడ్డారని, వారిలో ఎవరో ఒకరు ఈ దాడి చేసి ఉండొచ్చన్నారామె. ప్రసన్న కుమార్ రెడ్డి తనపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను వైసీపీ నాయకులు తమ ఇంటి మహిళలకు చూపించాలని, ఈ వ్యాఖ్యలను వైసీపీ అధినేత జగన్ సీరియస్ గా తీసుకోవాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే కోవూరు నియోజకవర్గంలో నల్లపురెడ్డి, వేమిరెడ్డి కుటుంబాల మధ్య రాజకీయ పోటీ దశాబ్దాలుగా కొనసాగుతోంది. నల్లపురెడ్డి కుటుంబం ఈ నియోజకవర్గంలో బలమైన పట్టు కలిగి ఉండగా, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా, ఆమె భర్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా 2024 ఎన్నికల్లో సత్తా చాటారు. ఇప్పుడు ఈ 2 కుటుంబాల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఇది కొత్త మలుపులు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇప్పటికైనా ప్రసన్న కుమార్ రెడ్డి గుర్తుంచుకోవాల్సింది ఒకటుందన్న టాక్ నడుస్తోంది. మహిళలపై అభ్యంతరకర కామెంట్స్తో రాజకీయంగా తన పార్టీ కూడా నష్టపోతుందని తెలుసుకోవాలంటున్నారు.
అయితే వైసీపీలో ఈ నల్లపురెడ్డి ఒక్కరే కాదు, చాలా మంది నేతలు మహిళలపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసి ఇటీవల కేసుల్లో చిక్కుకున్నారు. ఇప్పుడు అదే తరహాలో నల్లపురెడ్డి కూడా కామెంట్స్ చేసి స్థానికంగా ఉద్రిక్తతలకు కారణమయ్యారు. ఇప్పటికే చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వల్లభనేని వంశీ, అలాగే అసెంబ్లీలో మరొకరు ఏదో మాట్లాడబోయి భారీ మూల్యమే చెల్లించుకున్నారు. ఇప్పటికీ మార్పు రాకపోతే ఇక వైసీపీని ఎవరూ కాపాడలేరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక అధికారం కోల్పోయినా ఇలాంటి మాటలు చేతలు మానుకోకపోతే వైసీపీ నేతలకు ప్రజలు ఇన్స్టెంట్ గానే కాదు, ఎన్నికల్లోనూ ఇలాగే బుద్ధి చెబుతారన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఎంత రాజకీయ శత్రుత్వం ఉంటే మాత్రం గల్లీల్లో కూర్చొని బాధ్యత అన్నది ఇసుమంత కూడా లేనట్టుగా మాట్లాడే వారికి మించినట్టుగా మాట్లాడతారా? అందున ఒక మహిళా ఎమ్మెల్యేని ఉద్దేశించి ఇలా కూడా మాట్లాడొచ్చా అన్నట్టుగా చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి. నోటితో చెప్పలేనంత దారుణంగా ఆయన మాట్లాడిన మాటలు పెను దుమారాన్ని రేపాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.